హాయ్ వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. 10వ తరగతి ఉత్తీర్ణతకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. భారతదేశ సరిహద్దులను రక్షించే ప్రధాన కేంద్ర ప్రభుత్వ భద్రతా దళాలలో ఒకటైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF 2020-21 సంవత్సరం నాటికి కానిస్టేబుల్ పోస్టుల కోసం అయితే కొత్త నియామక ప్రక్రియను అయితే ప్రారంభించింది. ఈ నియామకం 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందడానికైతే గొప్ప అవకాశంగా అందిస్తుంది. దేశానికి సేవ చేసే గౌరవం మరియు స్థిరమైన ఆదాయం మరియు భవిష్యత్తు భద్రతను కోరుకునే యువతీ యువకులకైతే ఈ నియామకంలో చాలా అనుకూలంగా ఉంటుంది. 2026 గురించి కానిస్టేబుల్ అనేది బోర్డర్ సెక్యూరిటీ పోస్టులో ఎంట్రీ లెవెల్ పోస్ట్ మరియు దేశ సరిహద్దుల వద్ద భద్రతా విధులకు బాధ్యత వహిస్తారు. ఈ పోస్టు యొక్క ప్రధాన విధుల్లో పెట్రోలింగ్ మరియు నిఘా, అనధికార ప్రవేశానికైతే నివారించడం మరియు సరిహద్దు ప్రాంతాలలో అత్యవసర ప్రతిస్పందన ఉంటాయి. ఈ పోస్టు స్వస్థమైనది మరియు కేంద్ర ప్రభుత్వ సౌకర్యాలన్నింటినీ కూడా కలిగి ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సింపుల్ రిక్వెస్ట్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ మీకైతే నోటిఫికేషన్లో రావడం అయితే జరుగుతుంది. మనది చిన్న ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ మీ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉద్యోగ వివరాలకు వచ్చినట్లయితే పోస్ట్ పేరు కానిస్టేబుల్, నియామక విభాగం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఉద్యోగ రకం అయితే కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగం. ఇది నియామక సంవత్సరం ఇచ్చారనుకుంటున్నట్లయితే 2026. ఇది దరఖాస్తు అనేది ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ నోటిఫికేషన్లో వివరించబడిన పోస్టుల సంఖ్య అయితే వాళ్ళు ఏమీ చెప్పడం లేదు. విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే BSF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026కి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింది అర్హతలు అయితే కలిగి ఉండాలి. కనీసం 10వ తరగతి మెట్రికులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన విద్యా బోర్డు నుంచి అయితే సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అదనపు డిగ్రీ లేదా ITI అయితే ఎలాంటిది అవసరమైతే లేదని చెప్తున్నారు. దీని యొక్క వయసు పరిమితి విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయసు వచ్చినట్లయితే 23 సంవత్సరాలు అయితే ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC మరియు ఇతర రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులు అయితే వయో పరిమితులు అయితే సడలింపుగానే ఉంటుంది. దీని యొక్క ఎంపిక ప్రక్రియ అనేది BSF కానిస్టేబుల్ కొత్త ఖాళీ 2026 ఎంపిక ప్రక్రియను అయితే ఫిజికల్ టెస్ట్ ఒకటి PST ఉంటుంది. అదేవిధంగా శారీరక దృఢత్వ పరీక్ష PET కూడా ఉంటుంది. తర్వాత పత్ర ధృవీకరణ ఉంటుంది. తర్వాత వైద్య పరీక్ష కూడా ఉంటుంది. కొన్ని నియామకాలలో రాత పరీక్ష ఉండకపోవచ్చు. తుది సమాచారం కోసం అయితే దయచేసి అధికార వెబ్సైట్లను అయితే ఒకసారి వెళ్ళి అక్కడ చెక్ చేసుకోండి. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా విధులు, పెట్రోలింగ్ మరియు నిఘా పని అయితే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా అనధికార ప్రాప్యత ఏదైనా నివారించడానికైతే BSF కానిస్టేబుల్ అయితే ఉపయోగపడుతున్నారు. అత్యవసర పరిస్థితులలో ఆపరేషన్ మరియు బృందంతో సమన్వయంతో పనిచేయడం అయితే జరుగుతుంది. ఈ పని శారీరక కష్టతరమైనది, కానీ ఇది గౌరవప్రదమైన మరియు సురక్షితమైన ఒక ఉద్యోగం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళ జీతపత్యాల గురించి తెలుసుకున్నట్లయితే వీళ్ళ యొక్క జీతం 21,700 నుంచి 69,100 వరకు అయితే పే లెవెల్ 3 స్కేల్ ప్రకారం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి DA, HRA, DA సహా వివిధ అలవెన్స్లు కూడా ఉంటాయి. అదేవిధంగా ఉచిత వైద్య సౌకర్యం కూడా ఉంటుంది. పెన్షన్ వ్యవస్థ కూడా వీళ్ళకి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగానికైతే శాశ్వత భద్రత అయితే ఉంటుంది. దీన్ని దరఖాస్తు చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ 10వ తరగతి సర్టిఫికెట్, జనన తేదీ స్కేలు, అదేవిధంగా ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, సంతకం అయితే ఉండాలి. BSFని ఎలా దరఖాస్తు చేసుకోవాలనుకుంటారంటే అభ్యర్థులు BSF అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ను ఒకసారి చదివి దీన్ని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని దరఖాస్తు చేసుకోవాల్సిన ముఖ్యమైన సూచనలు ఏంటంటే దరఖాస్తు చేసేటప్పుడు అన్ని వివరాలను అయితే సరిగ్గా నమోదు చేశామా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా తప్పుడు సమాచారం అయితే అందించినట్లయితే ఆ దరఖాస్తు అనేది తిరస్కరించబడుతుంది. అదేవిధంగా మధ్యవర్తులకు డబ్బులు చెల్లించవద్దు అని వాళ్ళ పర్టికులర్ వెబ్సైట్లో అయితే తెలియపరచడం జరిగింది. అధికారిక వెబ్సైట్లో సమాచారాన్ని మాత్రమే అనుసరించండి. కానిస్టేబుల్ యొక్క ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే 10వ తరగతి పాస్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే శాశ్వత ఉద్యోగ భద్రత కలిగించింది. మంచి జీతం మరియు అలవెన్స్లు, దేశానికి గౌరవప్రదమైన ఒక వృత్తి ఉంటుంది. భవిష్యత్తులో ప్రమోషన్లో కూడా ఈ అవకాశం
బీఎస్ఎఫ్ కానిస్టేబుల్లో ఉంటుంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన యువతకు కేంద్ర ప్రభుత్వంలో గౌరవప్రదమైన మరియు సురక్షితమైన ఉద్యోగం పొందడానికి అయితే ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ తనిఖీ చేసి సకాలంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనది ఇలాంటి నోటిఫికేషన్ రావడానికి మీకు సహాయపడుతుంది.